సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా జీవిత చరిత్ర 7వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇంతవరకు ఆయన చిత్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆప్కి కసం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆప్కి కసం చూసుకుంటే తెలుగులో ఏడుగుల బంధం అని చెప్పేసి మోహన్ బాబు జయసుధ కలిసి నటించారు. అయితే ఈ చరిష్మా ఇక్కడ వర్కౌట్ అవ్వాల. రాజేష్ ఖన్నా ఉన్నటువంటి గ్లామర్ కానీ నటన కానీ తెలుగులో మోహన్ బాబు చూపించలేకపోవడం వల్ల ఏడుగుల బంధం సినిమా ఫెయిల్యూర్ అయింది. ఆశించినంత విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. అయితే ఈ ఆప్కి కసం గురించి చెప్పుకునేటప్పుడు ఒక మాట మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇందులో మ్యూజిక్ చాలా హైలైట్. రాజేష్ ఖన్నాకున్న ప్రత్యేక గుణం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చొని అతనితో కలిసి ట్యూన్లన్నీ కూడా సెలెక్ట్ చేసుకునేవాడు. కాబట్టి పాటల విషయంలో కానీ మ్యూజిక్ విషయంలో కానీ ప్రతి సినిమాలో కూడా రాజేష్ ఖన్నా ఇన్వాల్వ్మెంట్ ఉండేది. అలాగే కిషోర్ కుమార్ నుంచి మనం చెప్పుకున్నాం. రాజేష్ ఖన్నా కిషోర్ కుమార్ ఇద్దరు జోడీ కూడా సంగీతాన్ని ఏలేది. అయితే ఇందులో జే శివశంకర్ అనే ఒక పాట ఉంది. ఈ పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈ పాట చివరికి వచ్చేవాడికి బజావ్ బజావ్ ఇమాన్దీసే బజావ్ 50,000 మిలెంగే అని చెప్పేసి కిషోర్ కుమార్ మాటలు వినపడతాయి. నేను ఈ సినిమాని దాదాపు ఒక 10 సార్లు చూసినప్పుడు ఈ మాట ఎందుకు వచ్చింది అని నాకే డౌట్ వచ్చింది. అయితే నాకు ఈ రాజేష్ ఖన్నా జీవిత చరిత్రని నేను స్వయంగా పరిశీలిస్తున్నప్పుడు దీనికి ఉన్నటువంటి ఇన్సిడెంట్ నాకు తెలియటంతో ఇది మీ అందరికీ కూడా షేర్ చేసుకోవాలని ఒక ఆసక్తి కలిగింది. అందుకే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా దీన్ని హైలైట్ చేయడం కూడా జరుగుతోంది. కిషోర్ కుమార్ గురించి చెప్పుకోవాలంటే ప్రాక్టికల్ జోక్స్కి మారిపోయారు. ఇతను ఎక్కువగా ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ ఉంటాడు. ప్రాక్టికల్ జోక్స్కి ఎక్కువగా నవ్వుతారు అనేటువంటి భావిస్తారు. ఒకటి సీరియస్గా కూడా పరిణమిస్తూ ఉంటుంది. ఒకరోజు ఏం జరిగిందంటే మిస్సమ్మ ఈ సినిమాని హిందీలో తీసినప్పుడు చెన్నై షూటింగ్ వచ్చాడు కిషోర్ కుమార్. ఎల్వి ప్రసాద్ సినిమా డైరెక్టరు. ఈయన హెయిర్ స్టైల్ని చాలా అందంగా తీర్చిదిద్ది ఎక్కువగా మేకప్ వేస్తుండేవాళ్ళు. ఒకరోజు ఇతనికి ఒక వింత ఆలోచన వచ్చింది. ఎల్వి ప్రసాద్ కూడా ప్రాక్టికల్ జోక్గా ఏదో ఒకటి చేయాలని చెప్పి రాత్రి ఒక సెలూన్ షాప్కి వెళ్ళి మొత్తం గుండు చేయించుకున్నాడు. గుండు చేయించుకుని మన్నాడు షూటింగ్ వచ్చేప్పటికి అందమైనటువంటి క్రాఫ్ లేదు. ఎల్వి ప్రసాద్కి అర్థం కాలేదు ఏంటి ఇతను గుండు చేయించుకొచ్చాడని. సరే అతనికి అర్థమైంది ఇతను ఏదో ప్రాక్టికల్ జోక్ చేస్తున్నాడని అతనికి తెల్లటి కుచ్చు టోపీ పెట్టి సీన్స్ అన్ని తీసేశారు. దాంతో మరి కిషోర్ కుమార్ అవాక్యాడు. అంటే ఎల్వి ప్రసాద్ గారు తెలియదేట్లు ఆ విధంగా ఉంటాయి. అలాగే కిషోర్ కుమార్ ఇంట్లో ఉన్నప్పుడు గుండె నొప్పి వచ్చినట్టుగా కూడా యాక్ట్ చేసేవాడు. చాలామంది గుండె నొప్పి వచ్చిందని కంగారు పడితే తర్వాత డాక్టర్కి ఫోన్ చేయాలని వెళ్ళినప్పుడు నవ్వేవాడు. కానీ ఇదే అతనికి చివరి దశలో నిజంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మొట్టమొదటి భార్య లీనా చంద్రాకర్, కొడుకు అమిత్ కుమార్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే నిజంగా అతనికి జోక్ చేస్తున్నాడేమో అనుకున్నారు. కానీ అతనికి నిజంగా గుండెపోటు వచ్చింది. అందుకే ఎప్పుడు కూడా ప్రాక్టికల్ జోక్స్ చాలా ప్రమాదకరం. ఇది ప్రేక్షకులకు తెలియాలని చెప్పి కిషోర్ కుమార్ మనస్తత్వం గురించి ఇక్కడ చెప్పాను. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.డి. బర్మన్. ఇప్పుడు జే శివశంకర్ పాటకి ఆయన మొత్తం అంతా కూడా ట్యూన్స్ అన్ని కూడా ఆయనే సమకూర్చారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దీనికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ జే ఓం ప్రకాష్. ఈయన పర్టికులర్గా కాస్ట్ కటింగ్ మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టేవాడు. ప్రతి పాటకి 15,000 ఖర్చు మాత్రమే ఆయన బడ్జెట్కి అలౌ చేశాడు. కానీ ఈ సినిమా ఈ పాటకు వచ్చేటప్పటికి కాస్ట్ పెరిగిపోయింది. ఎందుకంటే ఇందులో దాదాపు 40 మంది వాయిద్య కళాకారుల్ని తీసుకొచ్చి పాటని రికార్డింగ్ చేయడానికి ప్లాన్ చేసినప్పుడు ఓం ప్రకాష్ చూశాడు. ఇది ఖర్చు ఎంత అవుతుంది అంటే 50,000 అవుతుందని చెప్పాడు ఆర్.డి. బర్మన్. 50,000 ఖర్చు అనేటప్పటికీ మనసు చివుకు మంది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్కి పదే వారించాడు. కానీ ఆర్.డి. బర్మన్ తమ మీద నమ్మకంతో ఆ సినిమాకి 50,000 ఆ పాటకే ఖర్చు పెట్టాడు. దాంతో పదే ఆర్.డి. బర్మన్ని అతను 50,000 ఖర్చు అయింది 50,000 ఖర్చు అయిందని చెప్పి విసిగించాడు. దాంతో ఆర్.డి. బర్మన్ చాలా చికాకు పడిపోయాడు. కానీ ఆ మన్నాడు అసలైనటువంటి ఒరిజినల్ రికార్డ్ చేయడానికి రికార్డింగ్ థియేటర్కి లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ ఇద్దరు కూడా వెళ్ళారు. రికార్డింగ్ చేసేటప్పుడు కాఫీ తాగుతున్నప్పుడు కిషోర్ కుమార్ ఆర్.డి. బర్మన్ కూడా తాగమని ఆహ్వానించాడు. కానీ ఆర్.డి. బర్మన్ అసహనంగా మూల కూర్చున్నాడు. దాంతో కిషోర్ కుమార్కి ఏదో జరిగింది అన్న ఫీలింగ్ వచ్చింది. అయితే అక్కడ ఏం మాట్లాడలేదు. రికార్డింగ్కి వెళ్ళినప్పుడు లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ ఇద్దరు రికార్డింగ్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడు కిషోర్ కుమార్. ఆర్.డి. బర్మన్ పక్కకి తీసుకెళ్ళాడు. ఏంటి నువ్వు అంత ఉదాసీనంగా ఉన్నావు, ఎందుకని కాఫీ పిలిచినా కూడా నువ్వు రాలేదని చెప్పి అడిగితే అప్పుడు అసలు విషయం చెప్పాడు. దాంతో కిషోర్ కుమార్ కూడా మరి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మీద కోపం వచ్చింది. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ని ఎవరైనా అవమానిస్తే కిషోర్ కుమార్ తనను అవమానించేట్టుగా ఫీల్ అయ్యేవాడు. దాంతో ఈ సినిమా రికార్డింగ్లో యాక్చువల్గా ఒరిజినల్ ట్రాక్ కనుక చూసుకుంటే
బజావ్ బజావ్ అన్నటువంటి వాట ఎక్కడా లేదు. ఇమాందారీ సే బజావ్ అని కూడా లేదు. 50,000 మిలియంగే అని కూడా లేదు. ఇతను యాడ్ చేశాడు, దాన్ని ఆ పాటలో యాడింగ్ చేశాడు. యాడింగ్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇది డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటే ఓం ప్రకాష్కి తెలిసింది. వెంటనే దీన్ని డిలీట్ చేద్దామని చెప్పి ట్రై చేశాడు. కానీ కిషోర్ కుమార్ చెప్పాడు ఇది బాగుంటుంది, మీరు తీయడానికి వీలేదని చెప్పాడు. ఆ రోజుల్లో కిషోర్ కుమార్ మాట అంటే శాసనం. కిషోర్ కుమార్ మాట దాటి ఆ రికార్డింగ్ వచ్చి అది కనుక తీసేస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్రకాష్కి బాగా తెలుసు. భయపడి ఏం చేశారంటే తీయలేదు. మీరు ఇప్పటికీ కనుక ఒకసారి యూట్యూబ్లో కనుక ఈ పాట చూస్తే ఈ వర్డింగ్ కనపడుతుంది. కాబట్టి కిషోర్ కుమార్ ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ రాజేష్ ఖన్నా సినిమాలో కూడా చేశాడు. అయితే రాజేష్ ఖన్నా కూడా కిషోర్ కుమార్ ఏం చేసినా కూడా సహృదయంతో తీసుకునేవాడు. కాబట్టి ఓం ప్రకాష్కి అప్పుడు అర్థమైంది ఎక్కువగా తను దేంట్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకు ఇన్వాల్వ్ అనే ఒక లెసన్ని కిషోర్ కుమార్ అతనికి నేర్పించడం జరిగింది. ఈ విధంగా ఆప్కీ కసం రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైన విజయం సాధించారు. అయితే ఇక 1975 సంవత్సరంలోకి మనం వచ్చినప్పుడు దీనికి రావడానికి ముందు ఒక పరిణామం జరిగింది. మరి దేవాల్ సినిమా, ఈ దేవాల్ సినిమా హాజీ మస్తాన్ అని చెప్పి స్మగ్లర్ ఉన్నారు, ఈయన కథాంశంతో తీయడం జరిగింది. దీంట్లో అమితాబ్ బచ్చన్ విజయ్ వర్మ క్యారెక్టర్ని పోషించారు. ఆపోజిట్ డైరెక్షన్లో పోలీస్ ఆఫీసర్ ప్లస్ తమ్ముడు పాత్ర రవి వర్మ. ఈ క్యారెక్టర్కి ఫస్ట్ నవీన్ నిచ్చల్ని సెలెక్ట్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. నవీన్ నిచ్చల్ ఒప్పుకోవాలి, ఎందుకంటే నవీన్ నిచ్చల్ మరి అంతకుముందు గోల్డ్ మెడలిస్టు, మరి అమితాబ్ బచ్చన్ పక్కన తమ్ముడుగా చేయడానికి అతనికి ఇష్టం లేదు, అతను రిజెక్ట్ చేశాడు. అప్పుడు ఆ క్యారెక్టర్ని రాజేష్ ఖన్నాకి ఆఫర్ చేయడం జరిగింది. రాజేష్ ఖన్నా మీద ఇంతక నేను చెప్పినట్టు హాతీ మేరా సాథీ సినిమా నుంచి కూడా మరి సలీం ఖాన్ జావేద్ అఖ్తర్కి అతని మీద గౌరవం. ఆ సినిమాకి మంచి క్యారెక్టర్ కూడా, అందులో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి, ప్లస్ అమితాబ్ బచ్చన్ని ఢీకొనేటువంటి క్యారెక్టర్ కూడా. కానీ మరి ఆ పరిస్థితులు ఎలాగ పరిణమించాయో తెలియదు, కానీ తమ్ముడు క్యారెక్టర్ చేయడానికి మాత్రం మరి రాజేష్ ఖన్నా ఒప్పుకోలేదు. ఎందుకంటే అది సపోర్టింగ్ క్యారెక్టర్ అవుతుందని భావించాడు. అందులో మంచి మంచి సీన్స్ కూడా ఉంటాయి. యాక్చువల్గా శశికుమార్ క్యారెక్టర్ని పోషించినప్పుడు మరి రివాల్వర్ లేకుండా దుండగల చేతి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసే సన్నివేశం ఆ సినిమాకి హైలైట్. మేరా పాస్ సబ్ కుచ్ హే, దౌలత్ హే, బ్యాంక్ అకౌంట్ హే, కార్ హే, బంగ్లా హే అని అంటాడు. కానీ తుమారే పాస్ ఏముందని అడుగుతాడు. అడిగినప్పుడు మేరా పాస్ మాజీ హే అంటాడు, అమ్ముందని అంటాడు. ఆ డైలాగ్ కూడా ఆ రోజు దేవాల్ సినిమాలో చాలా హైలైట్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఢీకొనేటువంటి పాత్ర అంటే ఒక సంఘ విద్రోహ శక్తి అయినటువంటి ఒక స్మగ్లర్కి అడ్డుకట్ట వేసేటువంటి పాత్రలో శశి కపూర్ నటించారు. ఈ క్యారెక్టర్ని వదులుకోవడం కూడా ఒక బంగారు అవకాశాన్ని మరి వదులుకున్నట్టుగానే మన రాజేష్ ఖన్నా భావించవచ్చు. జనవరి 24న 1975 దేవాల్ సినిమా మొత్తం ఇండియా మొత్తం మీద రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పటి నుంచి కలెక్షన్స్ వర్షం సునామీలా కురిసింది. దాంతో హిందీ సినిమా పరిశ్రమకి అర్థమైపోయింది రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ డమ్ ఇంకా అంతమైపోయింది. అమితాబ్ బచ్చన్ ఇంకే సూపర్ స్టార్గా అవతరించాడు. దానికి తోడు పులి మీద పుట్టలాగా మళ్ళీ తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమా షోలే. షోలే కూడా ఎంత సూపర్ డూపర్ సక్సెస్ అయిందో కూడా మీకు అందరికీ తెలిసిందే. ఈ రెండు బ్లాస్ట్ హిట్స్తో 1975 సంవత్సరంలో రాజేష్ ఖన్నా ఉన్నటువంటి చరిష్మా ఇంకా రొమాంటిక్ బాయ్ కానీ లేకపోతే ప్రిన్స్ ఆఫ్ రొమాన్స్ కానీ ఈ రెండు పేర్లు కూడా యాంగ్రీ యాంగ్రీమాన్ ముందు మరి నిలవలేనటువంటి పరిస్థితికి వచ్చేసింది. దీంతో 1975 నుంచి కూడా హిందీ సినిమా ఫీల్డ్లో మరి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయ్యాడు. అతని సినిమాలు ఇంకా వెలుగులాగా వచ్చాయి. ఆ తర్వాత ఎంత ప్రపంచం సృష్టించింది, రాజేష్ ఖన్నా ఇంకా ఎలా వెనకపడిపోయాడో వచ్చే ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రేక్షకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్యారెక్టర్స్ ఎప్పుడైతే వదులుకుంటారో మంచి మంచి క్యారెక్టర్స్ అవి పతనానికి దారితీస్తాయని చెప్పి ఈ సంఘటనలో మనకి నిరూపితం అవుతుంది. మరి సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ఈరోజు యూట్యూబ్లో కానీ మరి ఫేస్బుక్లో కానీ లైవ్ టెలికాస్ట్ ప్రసారాలను అందజేస్తుంది. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ బంధువులకి మిత్రులకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.